జగన్మోహన్ రెడ్డిలో ముందుగా మార్పు రావాలి. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. పార్టీని ఎలా నడిపించాలో ఆయన చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలి. గత ఎన్నికలలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎలా ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రజలకు ఏం చేయకపోయినా ఎలా అధికారంలోకి వచ్చారో వాళ్ళను చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలి. 6 నెలలు కూడా కంప్లీట్ కాలేదు, ప్రజల కోసం పోరాటాలు చేస్తాను అని మళ్ళీ మీరు ఎగబడుతున్నారు. ఇప్పుడు ఏం కొంపలు ముంచుకొచ్చాయని ప్రజల కోసం పోరాటం చేయాలి అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ప్రజలు 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 అని మీరు ప్రజల కోసం ఆలోచించి ఎంత చేయాలో అంత ప్రజల కోసం చేశారు. కానీ కార్యకర్తలను సంఖ నాకించేశారు. కార్యకర్తలను పట్టించుకోకుండా, కార్యకర్తల గోడు వినకుండా కార్యకర్తలను ఎలా ఇబ్బందులు పెట్టారో మిమ్మల్ని చూసే ఖచ్చితంగా నేర్చుకోవాలి. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకు విలువిస్తారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకు విలువ ఉంది. కార్యకర్తల మాట చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ బాబు గారి అని ఆయన ఖచ్చితంగా వింటారు. తెలుగుదేశం పార్టీలో పెద్ద స్థాయి నాయకులు పార్టీ మారినా కానీ కార్యకర్తలు మాత్రం చెక్కు చెదరకుండా ఆ పార్టీలోనే అండదండలుగా ఉంటారు. వాళ్ళ ఓటు బ్యాంకు 1% కూడా పక్కకపోదు. కానీ వైసీపీలో పరిస్థితి ఏంటి అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీ నాయకులు పక్కదారి పడితే వాళ్ళ వెనకాలే చాలామంది కూడా వెళ్ళిపోతారు. దానికి కారణం వైసీపీలో కార్యకర్తలను మీరు పట్టించుకోకపోవటమే, కార్యకర్తలకు విలువ ఇవ్వకపోవటమే. 6 నెలలు కాలేదు ఎలక్షన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ ప్రజల కోసం పోరాటం చేస్తానంటారు. రాజకీయంగా ఒక రాజకీయ నాయకుడిగా మనం పార్టీని ఎలా నిర్మించుకోవాలి, కార్యకర్తలతో ఎలా మమేకం కావాలి, కార్యకర్తకు ఎలా భరోసా ఇవ్వాలి, కార్యకర్తతో మనం ఎలా మాట్లాడాలి, కార్యకర్తల నుండి ఫీడ్బ్యాక్ ఎలా తీసుకోవాలి, ప్రతి మండలంలో ప్రతి గ్రామ స్థాయిలో కార్యకర్తను బలోపేతం చేసి పార్టీని మనం పునర్నిర్మాణం చేసుకోవాలి అనే ఆలోచన లేకుండా ప్రజల కోసం పోరాటాలు చేస్తాను అని ఎగబడటం ఇక చాలు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆపేసేయండి. ప్రజల కోసం చేసింది చాలు, ప్రజల కోసం పోరాటాలు చేసింది చాలు. ఇంకా ప్రజలు ప్రజలు అని కార్యకర్తలను సంకనాకించకండి. ఇక్కడ మీ నాయకులు కార్యకర్తలను పట్టించుకోరు. మీ నాయకులు వాళ్ళకు కావాల్సిన క్వార్టరీని, వాళ్ళకు కావాల్సిన నాయకులను పక్క పార్టీ నుండి తెచ్చుకున్న నాయకులకు విలువిస్తారు కానీ సొంత పార్టీలో కార్యకర్తలకు అసలు విలువ ఇవ్వరు. ఎంతసేపు వాళ్ళ సంపాదన, వాళ్ళ వ్యక్తిగత ధ్యేయం తప్ప కార్యకర్తల గురించి ఆలోచించే నాదుడే లేదు వైసీపీ పార్టీలో. ముందుగా మీరు కార్యకర్త గురించి ఆలోచించండి. పార్టీని పునర్నిర్మించుకునేందుకు, పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసుకునేందుకు గ్రామస్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు, పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారో, పార్టీ కోసం ఎవరు మాట్లాడుతున్నారో, పార్టీ కోసం ఎవరు గొంతు వినిపిస్తున్నారో వాళ్ళను మీరు గుర్తించండి. అంతేగాని డబుల్ గేమ్ ఆడే వాళ్ళని, పక్క పార్టీల గురించి మాట్లాడే వాళ్ళని, ఎవరో ఏదో సలహాలు ఇస్తారని, ఉచిత సలహాలు ఇస్తారని ఎవడబడితే వాడిని నమ్మి పార్టీని నాశనం చేసుకోకండి. ప్రజల కోసం ఇప్పుడు పోరాడాల్సిన అవసరం లేదు. పార్టీని నిర్మించుకోవాల్సిన అవసరం ఇప్పుడు పార్టీకి ఎంతైనా ఉంది. రోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి. ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టండి. ఉన్నది లేనిది 4 మాటలు ఎక్స్ట్రా చెప్పండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలు ప్రజల కోసం ఆయన చేసిందేమీ లేదు. 2.5 సంవత్సరం కరోనా కాలం వస్తే హైదరాబాద్ ఇంట్లో కూర్చున్నాడు. మీడియా ముందుకు కూడా రాలేదు. మిగతా 2.5 కాలంలో ఆయన ప్రెస్ మీట్లతో అప్పుడప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళి లేని మాటలు, ఉన్న మాటలు అన్నీ కల్పితాలు, అభూత కల్పనలు చెప్పి ప్రజల్ని పక్కదారి పట్టించి ఎన్నికలలో లేనిపోని హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 చేతులు పైకెత్తి రాష్ట్రం అప్పుల పాలైపోయింది, జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసేశాడు అని దొంగ నాటకాలు ఆడుతూ రాష్ట్ర అప్పులపైనే 14 లక్షల కోట్లని, 12 లక్షల కోట్లని, 10 లక్షల కోట్లని, చివరికి అసెంబ్లీలో 6.46 లక్షల కోట్లే అప్పు ఉందని తేల్చాడు. ఇష్టం వచ్చినన్ని హామీలు ఇచ్చాడు. అది ఇస్తాము, ఇది ఇస్తాము, పథకాలు కంటిన్యూ చేస్తాము, వాలంటీర్లకు 10,000 ఇస్తాము జీతం అని లెక్కలేని హామీలు ఇచ్చాడు.
అధికారంలోకి వచ్చిన తర్వాత 2 చేతులు పైకెత్తేశాడు. ఇది చంద్రబాబు గారి రాజకీయ కుటిల నీతి. చంద్రబాబు నాయుడు గారిని చూసి మీరు నేర్చుకోవాలి. కార్యకర్తను ఆయన పటిష్టం చేసుకుంటాడు, కార్యకర్తను ఆయన కాపాడుకుంటాడు. మీరు కార్యకర్తను వదిలేసి ప్రజలు అంతా ఇష్టం వచ్చినంత డబ్బు 2.70 లక్షల కోట్లు ప్రజల కోసం దారబోశారు. ఈరోజు ఆ ప్రజలు ఎవరైనా మీకు ఓట్లు వేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారా? విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు. ఆ విద్యార్థులు పవన్ కళ్యాణ్కు ఓటేసేశారు. అక్కా చెల్లెమ్మల కోసం అకౌంట్లో డబ్బులు అన్నారు. ఆ అక్కా చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడుకు ఓటేశారు. మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు అన్నారు. వాళ్ళు కులాల వారీగా డివైడ్ అయిపోయి చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు ఓట్లేసేశారు. రాష్ట్రంలో 17 కళాశాలల నిర్మాణం చేసి మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారు. ఎవరైనా మిమ్మల్ని విద్యార్థులు గుర్తించారా? ఎవరు మిమ్మల్ని గుర్తించారు? ఏ సామాజిక వర్గం మిమ్మల్ని గుర్తించింది? మిమ్మల్ని ఎవరు ఉద్యోగస్తులకి అధికారంలోకి వచ్చిన వెంటనే 27% ఐఆర్ ఇచ్చారు. వాళ్ళకి డిఏలు పెంచారు. ఉద్యోగులను బాగా చూసుకున్నారు. కానీ వాళ్ళు మిమ్మల్ని గుర్తించారా? ఈరోజు అధికారంలోకి వచ్చిన 2 నెలలలోపు 1,30,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి 15,000 జీతం ఇచ్చి ఈరోజు వాళ్ళు 35,000 జీతం అందుకుంటున్నారు. వాళ్ళు మీకు ఓట్లు వేశారా? 2,60,000 మంది వాలంటీర్లను మీరు నియమించారు. 5,000 రూపాయలు పారితోషికం ఇచ్చి మీరు ఇష్టం వచ్చినప్పుడు పని చేయొచ్చు. వారంలో 1-2 రోజులు పని చేసినా చాలు, పథకాలు ఇల్లు ఇంటికి ఇస్తే చాలు అని అన్నారు. 10,000 రూపాయలకు ఆశపడి చంద్రబాబు నాయుడుకు వాళ్ళు ఓటేసేశారు. డబ్బులు ఇచ్చి కరోనా కాలంలో 2.5 సంవత్సరం ప్రజలను కాపాడి ఆ ప్రజలు ఎవరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకోలేదు. కార్యకర్తలను మీరు పట్టించుకోలేదు కాబట్టే ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. మీ నాయకులు కార్యకర్తలను పట్టించుకోరు, వ్యక్తిగత లాభాలు చూస్తుంటారని నేను పదే చెప్తాను. మీ నాయకుల్ని ముందుగా మీరు మార్చండి. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలో కార్యకర్తల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళని నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా పెట్టండి. 175 మంది 2019లోను 2024లోను ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళల్లో దాదాపు కూడా 150 మందిని మీరు తొలగించేయచ్చు. 175 మంది 2019, 2024లో ఎవరైతే పోటీ చేశారో 150 మంది పైనే వాళ్ళని తొలగించేయచ్చు. కార్యకర్తలను మీరు పట్టించుకోవాలి, కార్యకర్తలతో మీరు మాట్లాడాలి, కార్యకర్తలకు మీరు అందుబాటులో ఉండాలి, కార్యకర్తలతో మమేకం కావాలి, పార్టీని ముందుకు నడిపించుకోవాలి. గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలతో పార్టీని పటిష్టం చేసుకోవాలి. ఎప్పుడైతే మీ కార్యకర్తలు పటిష్టంగా ఉంటారో మంచి నాయకత్వం లభిస్తుంది. మీకు నియోజకవర్గాలలో మంచి నాయకులు లభిస్తారు. కార్యకర్తల అండ లేకపోతే, కార్యకర్తల బలం లేకపోతే దొంగలు, మిమ్మల్ని ఏమార్చేవాళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వాళ్ళు ఎమ్మెల్యే స్థాయి కేడర్లో నిలబడి కార్యకర్తలను పట్టించుకోకుండా వాళ్ళకంటూ కోటరీ నిర్మించుకుని పక్క పార్టీ నాయకులని అవసరానికి తీసుకొచ్చి కార్యకర్తలను, జెండా మోసిన కార్యకర్తలను నాశనం చేసి వాళ్ళ స్వలాభం వాళ్ళు చూసుకుంటారు. మునిగిపోయేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి మునిగిపోతాడు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రతి ఒక్క అభిమాని కూడా, ప్రతి కార్యకర్త కూడా జగన్ను చూసే ఓటేశారు. జగన్మోహన్ రెడ్డిని చూసే వాళ్ళు ఓటేస్తారు. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డే వాళ్ళకు ముఖ్యం, కానీ ఈ నాయకులు ముఖ్యం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తకు మధ్య దూరం తగ్గాలి. ముందుగా ఆ దూరాన్ని మీరు తగ్గించాలి. ఇదే దిశ నిర్దేశం. ఇలా మీరు కార్యకర్తను పట్టించుకొని కార్యకర్తకు మీకు మధ్య దూరం ఎప్పుడైతే తగ్గించుకుంటారో, మీ అడుగులు కార్యకర్త వైపు ఎప్పుడైతే నడుస్తాయో అప్పుడే మీ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇంకైనా తెలుసుకోండి. ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టండి. ప్రజలు అని వెంపర్లాడొద్దండి. కార్యకర్తలు, పార్టీ నిర్మాణం, ఒక రాజకీయ నాయకుడిగా ఎలా ముందుకెళ్ళాలి, ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేయాలి, పొత్తులు ఎలా పెట్టుకోవాలి, అవతల పార్టీ వాళ్ళని ఎలా చిత్తు చేయాలి అని ఆలోచించాలి తప్ప ప్రజలు అంటే ప్రజలు సంఖ నాకించేస్తారు. అది జాగ్రత్త, మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే రాజకీయ నీతి అంటే.